బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మరొకసారి రచ్చ జరిగింది. మంత్రుల గొడవలు మరొకసారి తెర మీదకు వచ్చాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడానికి వెళ్లాల్సి ఉంది మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళ ముగ్గురు వెళ్లాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట విమానాశ్రయానికి కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు. కానీ 10 గంటల వరకు ఎయిర్పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. దీంతో తమను మాత్రం 9 గంటలకు రమ్మని చెప్పి 10 గంటల వరకు ఉత్తమ్ రాకపోవడం ఏంటి అంటూ అలిగి ఎయిర్పోర్ట్ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి లేకుండానే ఇక హెలికాప్టర్లో నాగార్జున సాగర్కు వెళ్లారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయనే చెప్పొచ్చు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత పరిస్థితి మారింది, సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో కేవలం తన తోటి మంత్రి, తన సహచర నాయకుడు ఒక గంట లేటుగా వచ్చాడని చెప్పేసి అలిగి కోమటిరెడ్డి వెళ్ళిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే అంతర్గతంగా ఇంకా ఏ స్థాయిలో కుమ్ములాట్లు ఉన్నాయా అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయి. అసలు కోమటిరెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది? కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి లేటుగా వచ్చారనే కోపం వచ్చిందా? ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇలా అలిగి వెళ్ళడం ఏంటి? ఒక గంట లేట్ అయ్యారు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కోమటిరెడ్డి అలిగి వెళ్ళారు అనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. కేవలం లేటుగా వచ్చారని అలిగి వెళ్ళారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రస్తుతానికి మాత్రం ఈ అంశం చర్చకు వచ్చినా గత కొంతకాలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్ అయిపోయారు. గతంలో ఆయన ఉండాల్సినటువంటి సహజ శైలిలో ఆయన కనపడట్లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మనం గత చూస్తే ఎగ్జాక్ట్లీ ఒక 2 నెలల నుంచి సైలెంట్ అయిపోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎక్కడా రెస్పాండ్ అవ్వట్లేదు, ప్రతిపక్షాలపైన విమర్శలు చేయట్లేదు, స్వపక్షంలో కూడా విమర్శలు చేయట్లేదు. కాస్త ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో వైరల్ కానటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం గతంలో చూసాం, ఎమ్మెల్సీ కవిత మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, హరీష్ మాట్లాడినా విరుచుకుపడేవాడు. డైరెక్ట్గా నా స్థాయి కేసీఆర్ స్థాయి అంటూ చెప్పుకునేవాడు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ ఆయన పొలిటికల్ కామెంట్స్ చేయలేదు, కేవలం అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. సో దానికి తోడు ఈరోజు స్వపక్షంలోనే, సొంత ప్రభుత్వంలోనే ఈరోజు అసమ్మతి రగిలినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత నిండు కుండలా ఈరోజు నాగార్జున సాగర్ మారింది. మనం చూసాం, ఎగువ రాష్ట్రాల్లో, పైనున్నటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో వర్షాలు పడడంతో వరద నీరంతా చేరుకుంటుంది. ఒక్క నాగార్జున సాగరే కాదు, శ్రీశైలం, జూరాల, తర్వాత నాగార్జున మొత్తం ప్రాజెక్టులని నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేయడానికి షెడ్యూల్ ఫిక్స్ అయింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళు వెళ్ళాలి, గేట్లు ఓపెన్ చేయాలి షెడ్యూల్ ప్రకారం. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం 9 గంటలకే బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడం, దాదాపు గంట సేపు బేగంపేట ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేసి అసహనానికి గురై, నేను వెయిట్ చేయాలా, షెడ్యూల్ ప్రకారం రావాలి కదా మిగతా వారు కూడా అనేటువంటిది అసహనంతో ఆయన మినిస్టర్ క్వార్టర్స్కి చేరుకున్నారు. కాస్త అసహనం వ్యక్తం చేసినటువంటి, అంటే మొత్తానికి అలిగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది ఒక్కటి అంశమే కాదు, గతంలో ఇందాక చెప్పినటువంటి అంశాల్లో ఎక్కడా మాట్లాడట్లేదు, ఎక్కడ ఆయన స్టేట్మెంట్ చేయట్లేదు, ఆయనకు ప్రాధాన్యత కూడా తగ్గింది మంత్రివర్గంలో అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన అలగడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. అయితే నాగార్జున సాగర్కి సంబంధించినటువంటిది క్రస్ట్ గేట్లు ఎత్తారు, మొత్తం 18 గేట్లు ఓపెన్ చేశారు ఈరోజు. ఆ అంశానికి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మాత్రమే వెళ్ళారు. ఇద్దరు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎంతసేపటికి రాకపోవడంతో, బేగంపేట ఎయిర్పోర్ట్లో రాకపోవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం వెయిట్ చేసి ఆయన తిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిపైన ఆయన రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తారు, ఎందుకు తిరిగి వెళ్ళిపోయారు అనేటువంటిది. అంటే అక్కడ స్థానికులు, అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఆయన సహచరులతో ఈ మాట అంటూ ఆయన వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. కానీ దీనికి అధికారికంగా ఆయన ఏం రెస్పాండ్ అవుతారనేటువంటి చర్చ కొనసాగుతుంది. సో మంత్రుల మధ్యలో ఏం జరుగుతుంది, ఈ మధ్యలో ఎందుకు విభేదాలు వస్తున్నాయి, ఎందుకు ఒకరిపైన ఒకరు అలుగుతూ ఉన్నారు అనేటువంటి అంశంపైన చర్చ కొనసాగుతూ ఉంది. అంటే మధు, మనందరికీ తెలిసిన విషయమే, రేవంత్ రెడ్డి
సీఎం అయిన తర్వాత కూడా పార్టీలో ఆయన మీద కొన్ని గ్రూప్ రాజకీయాలు నడవడం మనం చూసాం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వాటన్నింటినీ చక్కబెట్టుకున్నారు. కొంత అధిష్టానం సపోర్ట్ కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశమే. అయితే ఆ తర్వాత సరే మొత్తానికి సర్దు మణిగిందిలే అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్లుగా ఒక కోమటిరెడ్డే కాదు, ఎవరు కూడా పార్టీలో ముఖ్య నాయకులు ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి తగ్గింది చాలా వరకు. ఇంతకుముందు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఎవరి గ్రూప్ గురించి వాళ్ళు మాట్లాడుకోవటం, అంటే పార్టీ లైన్ అనేది దాన్ని పక్కన పెట్టి ఇండివిజువల్ ఎజెండాలు మాట్లాడడం, ఇవన్నీ గతంలో మనం చూసాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చాలా వరకు కొంత డిసిప్లిన్ పెరిగిందిలే, ఇక కాంగ్రెస్ పార్టీలో మారింది పరిస్థితి అనుకుంటే ఇప్పుడు ఇలాంటి పరిణామాలు చూస్తుంటే కేవలం పైకి అలా కనిపిస్తుందే తప్ప అంతర్గతంగా మాత్రం ఈ కుమ్ములాట్లు ఉన్నాయి. ఎప్పుడైనా సరే బయటపడే అవకాశం మున్ముందు ఉంది అనేదే మనం అర్థం చేసుకోవాలా. ఇంకా అంటే ప్రధానంగా ఎవరెవరు ఈ వరుసగా అంటే ఇంకా ఎవరెవరికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయంటారు ఇంటర్నల్గా? ఇప్పుడు సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి? అధిష్టానమా లేకపోతే రేవంత్ రెడ్డి అనే కంట్రోల్ ఎవరు పెట్టారంటారు? అంటే చాలా చర్చ ఉంది పొలిటికల్ సర్కిల్గా. ప్రతిపక్షాల ఆరోపణలు ఒకవైపు, తర్వాత ఈ మధ్య కాలంలో కొద్దిమంది వాళ్ళంతకు వాళ్ళే కొంత సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. కేవలం ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, ఇలా ఇంకా కొద్దిమంది మంత్రులు, సీతక్క, ఇలా చాలామంది మంత్రులు, జూపల్లి కృష్ణారావు కానీ, తర్వాత దామోదర రాజనరసింహ కానీ, సో వీళ్ళంతా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఒకటి ఏఐసీసీ అధిష్టానం ఇచ్చినటువంటి సూచన ఒకటి ఉంటే, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి త్వరలో, పార్టీ దీనిపైన దృష్టి పెడతా ఉంది, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేటువంటిది ఇదొక వైపు ఉంటే, ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనేటువంటి విషయంలో కూడా వాళ్ళు కాస్త అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిపైన కూడా చర్చ ఉంది. కానీ ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేగంపేట్లో నాగార్జున సాగర్కి వెళ్ళేటువంటి సమయంలో వెయిట్ చేయలేక తిరిగి వచ్చినటువంటి ఘటన ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటిసారి కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్ విషయంలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో అధికారంలోకి రాకముందుకు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు సమయంలో కూడా హార్ష్ అయినటువంటి కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ నాకే ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని తెరపైకి తెచ్చారు, ఉత్తమ్ని తప్పించి ఆయన ఎక్స్టెన్షన్ చేయొద్దనేటువంటి. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త సఖ్యతగా కనిపించే ప్రయత్నం చేశారు. అది అధిష్టానం సూచననో లేదా ఇంటర్నల్గా అధికారంలో ఉన్నామనేటువంటి ఒక ఆలోచనతోనో. కానీ మొన్న చూసాం, టైగర్ అంటే నేను టైగర్ అంటే కాదు నువ్వే టైగర్ అంటూ ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒకరినొకరు స్టేజ్ పైన పొగుడుకున్నారు. ఇప్పుడు మా టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడతారంటే నేనెక్కడ టైగర్ నువ్వే టైగర్ కదా అనేటువంటిది ఉత్తమ్ను ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నారు. కానీ చక్కగా బాగానే ఉంది ఇప్పుడు జిల్లా వరకు అనుకున్న నేపథ్యంలో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కోమటిరెడ్డి వెంకరెడ్డి అలగడం అనేటువంటి అంశం చర్చనీయాంశం అవుతా ఉంది. సో ఈ అంశంలో మరి క్లారిటీ రానుంది. అటు ఉత్తమ్ కానీ ఇటు కోమటిరెడ్డి కానీ క్లారిటీ ఇస్తే తప్ప ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేటువంటిది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్లో సాధారణంగా ఆధిపత్య పోరు ఉంటుంది, ఒకరిపైన ఒకరికి పైచేయి సాధించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. సో ఈరోజు కూడా అదే జరిగిందా? వెయిట్ చేయలేక చిన్న ఈగోతో ఆయన తిరిగి వెళ్ళిపోయారా, లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనేటువంటిది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, మొత్తం మీద పైకి కనిపిస్తుందే తప్ప, అంతా సద్దుమణిగినట్టు పైకి కనిపిస్తుంది తప్ప లోపల మాత్రం ఇంకా అంతర్గత కుమ్ములాట్లు అలాగే ఉన్నాయి. ఒకరిని ఒకరు వెనక్కి లాక్కునేటువంటి ఈ అలవాటు ఇంకా కాంగ్రెస్లో పోలేదు అనే అభిప్రాయాలు ఇంకా వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఒక మంత్రి స్థాయిలో ఉండి, ఇంత సీనియర్ స్థాయిలో ఉండి మరి అలా అలిగి వెళ్ళిపోవడం అనేది సమంజసమా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. చిన్నపిల్లల్లాగా ఇంకా ఏంటి ఇవన్నీ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతాయి. రాక అధికారం వచ్చింది, అందులోనూ ఇలాంటి టైంలో మంత్రులు లేదంటే నాయకుల యొక్క అంతర్గత కుమ్ములాట్ల వల్ల పార్టీకి నష్టం జరగకూడదు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక గంట లేట్ రావడమే సమస్య, లేకపోతే ఇంకేదైనా ఇంటర్నల్గా బయటకు చెప్పని ఇంకేమైనా కారణాలు కూడా ఉన్నాయా, ఇంకేమైనా ఈగో ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఓవరాల్గా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరోసారి కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఇలాగే ఉంది, మారలేదు అనేటువంటి చర్చ నడుస్తుంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద మరోవైపు మనం చూస్తున్నాం, నాగార్జున సాగర్ వాటర్ రిలీజ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దానికి సంబంధించిన అడ్లూరి అలాగే ఉత్తమ్ వీరిద్దరు మాత్రమే వెళ్ళారు, కోమటిరెడ్డి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళి కేవలం వీరిద్దరు మాత్రమే అధికారులతో కలిసి, స్థానికంగా ఉన్నటువంటి ఇంజనీర్లు అధికారులతో కలిసి నాగార్జున సాగర్లో నీళ్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్లో నీటి మట్టం ఉండడం, జలకళను సంతరించుకున్న తరుణంలో ఇక పంటలకి ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయంటూ కూడా చాలా ఆశాజనకంగా ఉన్నారు రైతులందరూ కూడా. వర్షాలు సమృద్ధిగా పడడం,
జలాశయాలు నిండు కొండల్ని తలపిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడ్లూరికి ఇద్దరికి కూడా శాల్వాలు కప్పి సత్కరించి వారి చేతుల మీదుగా అక్కడ మనం చూడొచ్చు పవర్ సిస్టమ్స్ దగ్గర వాళ్ళ చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో నిండు కుండలా మారి జలకళను సంతరించుకున్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని మనం చూస్తున్నాం. రైతులు ఆనందం వ్యక్తం చేసేటువంటి సందర్భం ఖచ్చితంగా ఇది. పూర్తి స్థాయిలో మంచి వర్షాలు పడడం, అలాగే పూర్తిగా మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా జలకళను సంతరించుకొని నిండా కళకళలాడుతున్న తరుణం అంటే ఖచ్చితంగా రైతులకు ఇది చాలా మంచి పరిణామం. పంటలు పండడానికి ఇక 2 పంటలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం లైవ్లో చూస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి లైవ్లో మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తోంది. నాగార్జున సాగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే అడ్లూరి ఉండి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. నాగార్జున సాగర్ వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది రైతులకు అటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా నాగార్జున సాగర్ నిండు కొండలా మారింది అంటే ఖచ్చితంగా ప్రజలకు ఇది ఒక మంచి శుభసూచకం, మంచి పరిణామం అనే మనం చెప్పాలి. ముందుగా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి వారి చేతుల మీదుగా ఇప్పుడు అక్కడ స్విచ్ ఆన్